అటెన్షన్ ప్లీజ్. ఆ మధ్య ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు హిమాచల్ ప్రదేశ్లో. చట్టబద్ధం కాకపోయినా పురాతన సంప్రదాయం జోడీదార ప్రకారం అలా చేసుకున్నామని వివరణ ఇచ్చారు. అప్పట్లో అక్కడ గగ్గోలు పుట్టింది. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో అమ్మాయిల కొరత పెచ్చుమీరి ఒక్క వధువునే ఇద్దరు ముగ్గురు ఏలుకుంటున్న ఉదంతాలు వెలుగు చూశాయి. పెళ్లాడడానికి అమ్మాయి దొరక్క కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న పెళ్లికాని ప్రసాదుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిపోర్టు ప్రకారం దేశంలోని 29 ఏళ్లలోపు యువకుల్లో అవివాహితులు 2011 నాటికి 20.8% దాకా ఉండేవారు. 2019 నాటికి వారు 26% పైబడ్డారు. పొరుగు దేశం చైనాలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లు కథనాలు వెలుగు చూస్తున్నాయి. ఒకటి కాదు, అనేక సమస్యలు చైనాను పట్టిపీడిస్తున్నాయి. చైనా ఇప్పుడు తీవ్ర జనాభా సంక్షోభం ఎదుర్కొంటోంది. అక్కడ వృద్ధుల జనాభా పెరుగుతోంది, జననాల రేటు తగ్గుతోంది, ఆడపిల్లల కొరత ప్రబలమవుతోంది. వధువులు కరవై బ్రహ్మచారి బతుకులు వెళ్లదీస్తున్న చైనా యువకులు 3.5 కోట్ల మందిగా లెక్క తేలారు. గ్రామీణ చైనాలో 20 నుంచి 49 ఏళ్ల మధ్య సగటున ప్రతి 100 మంది మహిళలకు ప్రాథమిక విద్య అభ్యసించిన పురుషులు 475 మంది వరకు ఉన్నారట. విద్యావంతుల్లో ఈ నిష్పత్తి అంతగా ఆందోళనకరంగా లేదని, చట్టబద్ధం కాకపోయినా అవివాహితుల సహజీవనం కేసులు పెరుగుతున్నాయని కథనాలు చాటుతున్నాయి. వధువుల కొరతను అధిగమించేది ఎలాగన్న అంశం ఇప్పుడు అక్కడ బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ వివాహాలు మెరుగని, వాటిని ప్రోత్సహించాలన్న సూచనలు వస్తున్నాయి. మోల్దోవా, లాత్వియా, ఆర్మీనియా, రష్యా, ఉక్రెయిన్, బెలారస్ వంటి చోట్ల పురుషుల కన్నా మహిళల సంఖ్య అధికం. అక్కడ సంబంధాలు వెతుక్కునే పనిలో చైనీయులు కొందరున్నారు. చైనీయులు తమకు తగిన జీవిత భాగస్వాముల కోసం రష్యా, కంబోడియా, వియత్నాం, పాకిస్తాన్ వంటి దేశాల్లో సంబంధాలు వెతుక్కోవడం మంచిదని డింగ్ చాక్సా లాంటి ప్రొఫెసర్లు సలహా ఇస్తున్నారు. 1644-1912 సంవత్సరాల మధ్య, అంటే చైనా రిపబ్లిక్గా అవతరించడానికి ముందు చింగ్ వంశం ఆ దేశాన్ని పరిపాలించేది. ఆ వంశానికి చెందిన కాన్సీ చక్రవర్తికి 3000 మంది రాణులు ఉండేవారని ప్రతీతి. అప్పటితో పోలిస్తే రోజులెంత మారిపోయాయో కదా అని చైనా బ్యాచిలర్లు ఇప్పుడు నిట్టూర్పులు విడుస్తున్నారు. తమ కొడుకు ఎప్పుడెప్పుడు ఎంత త్వరగా కోడలు పిల్లను ఇంటికి తెస్తాడా అన్నదే ఎక్కువ మంది చైనీస్ తల్లిదండ్రుల మనోయధగా అభివర్ణిస్తూ కొన్నాళ్ల క్రితం BBC ప్రత్యేక కథనాన్నే ప్రసారం చేసింది. కొద్దిపాటి తేడాలతో ఇండియాలోనూ పెళ్లిని స్వేచ్ఛకు అడ్డంకిగా భావించే సంస్కృతి పుట్టుకొచ్చింది. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. ఇదివరకు పెళ్లితో యువతి యువకులకు బాధ్యత వచ్చేది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే ఆధిక్య సాధన మూలాన ఇటీవలి కాలంలో పెళ్ళవుతూనే ఇద్దరి మధ్యన గొడవలు వస్తున్నాయి. తోటివారి ఈగో క్లాష్, పైలా పచీస్ లైఫ్ స్టైల్పై మోజు కారణంగా పెళ్లి ఆలోచనను వాయిదా వేస్తున్నవారు ఎందరో. వివాహం చేసుకోవడం ఆలస్యమయ్యే కొద్దీ సరైన మ్యాచెస్ ఇంకా బక్క చిక్కుతున్నాయి. అలా మ్యారేజ్ ఆలస్యమయ్యే కొద్దీ పిల్లల్ని పొందే అవకాశాలు తగ్గుతున్నాయి. ఈలోగా తల్లిదండ్రులు పెద్దవారే ఆరోగ్యపరమైన సమస్యలు చుట్టుముడితే మనవల్ని ఓపిగ్గా సాకేవారు ఎవరుంటారు? అమ్మా నాన్నల్ని వీలైనంత వరకు ఆశ్రమాలకు తరలించేసే కల్చర్ విస్తరిస్తున్న తరుణంలో 3వ తరం దాకా దృష్టి సారించేది ఎవరంటారా? అది నిజమే. కడుపులో ఉన్నది అమ్మాయి అని తెలిస్తే గర్భ విచ్చిత్తికి తెగబడిన అసంఖ్యాక మహాపాతకాల దుష్ఫలితాలు దేశంలో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్యను క్రమేపీ పెంచేస్తున్నాయి. మున్ముందు చైనాలో లాగా మనవాళ్లు పెళ్లి సంబంధాల కోసం విదేశాల బాట పట్టే ట్రెండ్ వస్తుందా? ఏమో మరి, వచ్చినా రావచ్చు. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకొస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.